హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బక్కబాబు. ఈరోజు నేను కొత్త వీడియోతో మీ ముంగట్టుకు వచ్చేసిన. ప్రజెంట్ ట్రెండింగ్ నిబ్బా నిబ్బి అంటే నిబ్బా నిబ్బికి నిదర్శనంగా ఉన్న దిలీప్ అండ్ దిలీప్స్ గర్ల్ వీడియో అంటే చాలా ఉన్నాయి, కానీ ప్రజెంట్ అయితే ఆమె ప్రెగ్నెంట్ అయినా అని చెప్పేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి చెప్పింది కదా. ఆ వీడియో మీద మనం రియాక్ట్ అయ్యాం. Guys, welcome back to the channel Kaveri Official. ఈ కావేరి కోసమే వాళ్ళిద్దరు కలిసినట్టుంది. So guys, ఏంద్రా మీరు గ్యాప్ ఏంద్రా నాయన, ప్రతి వీడియోలో ఏంద్రా మీకు ఇది? what sounds? What? నువ్వు చెప్పే ఉంటావు చేసుకోండి మాకు వ్యూస్ వస్తాయని చెప్పి, మళ్ళీ వాటర్ సౌండ్స్ అంట. సింకుల సాంగ్స్ మళ్ళీ, అది కూడా స్క్రిప్టే. ముద్దులిచ్చి మురిపిస్తావే అంటే అది ముద్దులిచ్చి మురిపిస్తావా అంటే ఇంకా ఇంకా పెట్టుకోమని చెప్తుంది. అరే ఆగండ్రా, 24 అదే పనిలోనా? మరి నువ్వు చెప్పావు కదా అక్క, మరి నువ్వు చెప్పినప్పుడు చేయాలి కదా. 24 hours అంటే వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి, రీచ్ వస్తుంది, కానివ్వండి అని చెప్తున్నావు. ఆగను కానీ హలో గైస్, మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. అదేంటంటే మరి మూసుకునుండు. నువ్వేంద్రా నాయన అట్లా దెబ్బలు తింటుంది అని చేతిలో. సర్ప్రైజ్, మీరు కూడా ఎండ్ వరకు వీడియో చూడండి, లాస్ట్ లో చెప్తాను. సో గైస్, అరే లైట్ తీసుకోరా, పిక్చర్ అలా ఇంత టూ మచ్. వానికి ఇజ్జదే ఇస్తలేదు అసలు ఇద్దరు. అది ఇస్తలేదంటే పోనీ, ఇప్పుడు ఇది కూడా ఇస్తలేదు, ఇద్దరు ఇస్తలేదు. ఉండాలేటి నీకు చీ ఏందిరా ఇది మా కర్మ. చీ అంట అంటే ఈడొకటి వాంతోంది. సరే ఇప్పుడే కదరా అమ్మ 20 సార్లు పెట్టుంటారు ఇప్పటికి. బాయ్. నువ్వు మస్తు అయిపోయింది అంటున్నది. స్క్రిప్ట్లన్నీ టైం అయిపోయింది, వెళ్ళిపో నువ్వు అని చెప్తుంది అది. అంటుంది. సరే నాన్న, సరే నీతో మాట్లాడండి, ఎందుకు అలా బాగుంటారా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. బాగుంటారంట. ఏ యాంగిల్లో బాగున్నాడు వాడు? వీనికంటే వాడ పేరు ఏదో ఉంది, టామ్. వాడన్న కొంచెం మంచి ఉంటాడు, కానీ వీడు ఎట్లున్నాడే కొదిగాడు. అంటే నేను బాగోనా తెలుసు కదా. ఈ యుద్ధం ఆపుతనే లేడా దూరవేడు. నేను బాగోనా? బాగో మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అంటే అది ఏదో అయినా నీకు గుడ్ న్యూస్, అది చెప్తే దిమ్మ తిరిగిపోద్ది నీకు. నిజమే, ఉడికి రక్తం అంతా బైక్స్ వచ్చేదేమో. ఉడుకు రక్తం అంటే ఏంది? మీకు ఎంత ఉంటుంది అసలు? జెన్యూన్ అడుగుతున్నాం బ్రో. వీళ్ళకి ఏజ్ ఎంత ఉంటుంది? మొన్ననేమో మేజర్ అని చెప్పారు, కానీ వీళ్ళని చూస్తేనేమో బచ్చాగలలా ఉన్నారు. పెళ్ళి అంట అప్పుడే. ఉడికి రాత్రం గిడికి రాత్రం అనుకోవాలండి. అయినా ఇంత తొందరగా అనుకోలేదు నేను. ఏంటి తొందరగా నేను తొందరపడలే కదా. చెప్తా, కళ్ళు మూసుకో. మరి సర్ప్రైజ్ కదా, కళ్ళు మూసుకో ప్లీజ్ నాన్న, కళ్ళు మూసుకో ప్లీజ్. సరే ముద్దు పడు. నేను వెళ్ళిపోతాను భయ్య, నేను వెళ్ళిపోతాను. ఏంది ఇది మాట్లాడితే నీకు కూడా పెడతారు. కళ్ళు మూసుకో ప్లీజ్. వద్దులే. కళ్ళు మూసుకో, టైం వేస్ట్ చేయక. అట్టి తిరుగు, కళ్ళు తెరకూడదు. ఆడ చూసినాం మళ్ళీ సర్ప్రైజ్ అంటుండు, ముద్దు పెడుతుందేమో అని. దానికి సర్ప్రైజ్ ఎందుకు? అక్కడే ఉంది, ఇక్కడ కూడా పెడతాను అంటది కదా. తెరిస్తే నా మీద ఎట్టము. సరే ఒకసారి కళ్ళు తెరు. చప్పట్లు. పిచ్చేటి నీకేమన్నా? నీకు తెలియాలి అది పిచ్చి. ఏంటిది పిచ్చే ఏటి ఏమన్నా అంటే ఈడేం చేయలేదు, ఆడికి వచ్చేసింది అలాగే.
నీకాలకు వచ్చింది అసలు అయినా నాకు ఇచ్చే నాకు ఎలాగొచ్చిందా అలా షాప్లోకి వెళ్ళి ఇంకేసి తీసుకొచ్చారు ఎలాగొచ్చిందంట సర్ప్రైజ్ అంటే ఇది ఒక మెమరీ ఏంటి మెమరీ దాచుకుంటాం రేపు మనకి పిల్లలు పెట్టాక క్యూట్ గా ఒక బాబు వన్ మైండ్లో మొత్తం ఏం రన్ అవుతుంది తెలుసా మొన్నే కదా పెళ్ళయింది నేను ఇంకేం చేయలే అప్పుడే ఎట్లా వచ్చింది కుంపదీసి టమ్మిగడేనా వాడు ముందే ఒక రీల్ పోస్ట్ చేసిండు అదే నడుస్తుంది మీ మైండ్లో మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ తెలుసు తెలుసు మొన్న ఒకటి పెళ్లి చేసుకున్న ఇంట్లో గొడవైంది ఇప్పుడు ఇది ఒకటి చూపెడితే ఇంట్లో ఇద్దరిని చంపేస్తారు తెలుసా ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా చంపేస్తారు ఆహా ఇది చూపిస్తే చంపేస్తారు ఇంట్లో ఇట్లాంటి పిచ్చి పిచ్చి వీడియోలు వాంతో వీంతో తిరిగి అది ఇది చేస్తే మాత్రం ఏమనరు ఇంట్లో చేయండి 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 అని ఎంకరేజ్ చేస్తారా చే అయితే మమ్మీ వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడదాం ఏంటి మాట్లాడు ఒకసారి వద్దులు మేము మమ్మీ వాళ్ళతోనే కాల్ చేసి డైరెక్ట్ గా మాట్లాడదాం నువ్వు మాట్లాడుకో నాకు అంత ధైర్యం లేదు ఇప్పుడు నువ్వు ఇది చూపించాక అసలు సరే. నువ్వు ఏంటనుకుంటున్నావు చూడు ఇక్కడ చిన్ని తల్లి ఓ టూ మచ్ అయిపోయింది కదరా మళ్ళీ ఇంటికి భయం అవుతుందంట అవన్నీ చేసేటప్పుడు భయం కావట్లేదు ఇప్పుడు మాత్రం భయం అవుతుంది నువ్వు నవ్వించుకు వెళ్ళిన టైంలో నాకు అసలు చెప్తున్నాను కొట్టా అతనికి ఏర్చాలి నీకు ఇప్పటి నుంచి కొట్టడానికి ఇంకా రూల్ లేదు ఎందుకంటే నేను ఇప్పుడు కడుపుతున్నాను ఆహా, అంటే వీడు పుడతాడు కూడానా చిన్నప్పటి నుంచి అదే పటా 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 వేస్తుంది అని వాడు కొడతాడు కొట్టకూడదు అమ్మ అంత మేనస్ లేదా నీకు మిస్టర్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుర్రేట్ పంచాయతీలో తెలుసామా బుర్రేట్ పంచాయతీలో తెలుసామా పని చేయదు ఎందుకు పని చేస్తుంది మైండ్లో మొత్తం అవే తిరుగుతుంది టామీ 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 ఎందుకు ముందు కడుపుతావు ఆగు ముద్దులేట అసలు ఇది చూపించగా నాకైతే అర్థం కావట్లేదు ఫస్ట్ నువ్వు ఏం అర్థం కావాలి ఉన్నది మళ్ళీ చెక్ చేసుకో కాలుంటే ఏటున్నది చెక్ చేసుకోవాలి ఇంట్లో చెప్తే అంత పెద్ద ప్రాబ్లం అవుతుంది తెలుసా ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి తెలుసు నువ్వు ఏంటి అసలు అసలు నువ్వు చచ్చిపో బ్రో అన్నిసార్లు దెబ్బలు తింటపోయింది బ్రో దాని చేతిలో ఛీ పెళ్ళి 2 నెలలు కూడా అవ్వలేదు ఇది ఉందా ఈ గీత ఒకటి నువ్వంట ఒకటి నేనంట మన ఇద్దరం అంటే అవ్వం కాబట్టి కదా ఇప్పుడు ఇంకో బేబీ వస్తుంది బయటికి చెప్పట్లు వాడు నిజమే అనుకుంటాడు ఎరుపుకోడు పెళ్ళి ఒక 2 నెలలు కూడా అవ్వలేదు అప్పుడే నువ్వు మనం పెళ్లి కాకముందే కదా టైమింగ్ మరీ ఇంత పచ్చగా నిర్లజ్జగా మాట్లాడేటోళ్ళైతే గల్లీ పోలీసులకు వెళ్ళిపోవచ్చుగా మాట్లాడుతున్నామ్మా పబ్లిక్ సరే 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 కావేరి కూడా గల్లీ పోలీసులో నుంచి వచ్చింది కాకపోతే ఇంతవరకు ఆమెకి ఇక వ్యూస్ రాలేవు వీరిద్దరిని పట్టుకొని అట్లా అంటే అది కాదు వ్యూస్ తెచ్చుకుంటుంది ఇప్పుడు అన్నీ కాదు నాన్న ఇప్పుడు నేను కడుతున్నాను పుల్లగా మామిడికాయలు తినాలనిపిస్తుంది పుల్లగా పడిపోయింది అనిపిస్తుంది సరే మమ్మీ కాల్ చేద్దాం చేసి మాట్లాడు నాకు సమయం నేను లేనని చెప్పు నీ దగ్గర ఇంట్లో తెలిస్తే అంత పెద్ద జాగ్రత్త తింటావు ఇప్పుడు ఎలాగనా అబ్బా ఏంటి నువ్వు రోడ్ల మీద కూడా కొట్టాడయ్యో కొట్టాడు 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 కానీ వెంటనే అది ఇచ్చేసిందిగా రోడ్ల పైన ఇంత ప్రేమ ఉంది ఇంట్లో మరి. తెలిస్తే- మన బేబీ కదా చూడు దెబ్బ వేసినప్పుడు ఛాన్స్ తీసుకొని ఒకటి అలా పెట్టేయాలన్నమాట బేబీ తెలుసమ్మా ఇంట్లో పాప బాబు మా పెళ్ళి 2 నెలలు కూడా అవ్వలేదు ఇంట్లో తెలిస్తే ఇప్పుడు ఏంటంటే ఏమవుద్ది? ఏమవుద్ది వానికి రెగ్యులర్గా ఎప్పటికీ డీసెంట్గా ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది ఇంట్లో వాళ్ళు చంపేస్తారు ఇంట్లో వాళ్ళు కొట్టేస్తారు ఈ డైలాగులు చెప్పి నేర్పించి పంపించారు అని అవే చెప్తున్నాడు మందం చాతర ఒక 6 నెలలు పోతే ఫుల్ క్లారిటీ నువ్వు చాలా ఆనందపడుతున్నావు నాకు కొట్టలే చెప్పుకోలేకపోతున్నాను తెలుసా అసలు ఇందని కాదు నిజంగా వాడు భయపడిపోతున్నాడు అది ఇట్లా దగ్గరకు వచ్చినాడు ఏడగొడతాడు అని చెప్పి ఇట్లా 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 వణికిపోతున్నాడు అర్థం కాదు ఇప్పుడు కడుపుతో ఉన్నాను అక్కడ తీసుకెళ్ళాలి ఇక్కడ తీసుకెళ్ళాలని చెప్పి ఎంత బాగుంటుంది తెలుసు లైఫ్ తీసుకెళ్తాను నేను తీసుకెళ్ళను అన్నట్లే కదా ఇప్పుడు ఇంట్లో తెలిస్తే ఇప్పుడు తీసుకెళ్తాడే డబ్బులే లేవు ఎందుకుండో కావేరి ఇస్తుంది కదా ఇప్పుడు వీడియోలో వాడుకున్నందుకు అవి తీసుకెళ్తాడే ఇంట్లో వాళ్ళ కోసం ఇవన్నీ కాదు పెళ్లి చేసుకుంది నువ్వే కదా ఇష్టపడి నువ్వు నాకు ఎలా సర్ప్రైజ్ చేస్తావు పెళ్లి నేను నీకు ఎలా సర్ప్రైజ్ చేస్తున్నా అంతే చెల్లు చెల్లేటి ఇంట్లో ఏంటి సంబంధాన్ని చెప్పు పెళ్లి వేరు కడుపుతుండడం వేరు గైస్ మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాను అనేది కదా ఒక మొగుడు అన్నది ఉన్నది కదా చాలా ఏంటంటే సిగ్గులేదు వాడు చూడు గుండె తిరిగి అంటుంది అది ఎవడు 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 అని
అదే మళ్ళీ టామీ 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 టామీ. నేను నన్ను తీసుకొని నేను నీతో మాట్లాడుతున్నా విను నువ్వు కూడా. అసలు ఇవన్నీ కాదు గైస్. ఈ రోజు నేను చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. క్యూట్ బేబీ పడిపోతుంది. అది పాప అవ్వచ్చు బాబు అవ్వచ్చు. సో పక్కా చెప్తున్నాను బాబు. వన్ ఎక్స్ప్రెషన్ చూడు బ్రో, కుక్క చూస్తుంది చూడు ఇట్లా, ఇట్లానే చూస్తుండు వాడు, వానికి ఏం అర్థం కాక. కానీ పాప కానీ పుడితే మాత్రం ఇగోండి క్యూట్ బేబీ పడిపోతుంది నాకు. మా ఆయనలా కాకుండా నాలా పుట్టాలి కదా. సో కామెంట్ లో కామెంట్ పాపం వాడిని దేక్తలే బ్రో, వాడు ఏదో మాట్లాడి ట్రై చేస్తుండు, 4-5 ముక్కలు మాట్లాడుతున్నా అవి కూడా దేక్తలేరు వాడిని పాపం. చేయండి ఎవరిలా పుట్టాలన్నది. నువ్వు బంగారం స్వీట్ మరి. నువ్వు చాలా ఎన్ని ఆనందపడుతున్నావు. ఊహలన్నీ తెలుసు నాలో చెప్పుకోలేదు కానీ అమ్మా, నీకు ఎందుకు ఊహలన్నీ. ఉంటాయి సుఖీ బావా సుఖీ బావా. రోత. యాక్చువల్గా దీని వీడియోస్కి ఏం సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ లేదో కూడా ఇదే వాడేస్తుంది. అది వాడినందుకు ఎడిటర్ కూడా ఆ పాట పాడేస్తున్నాడు. తొక్కే బాబా కాదే మరి ముద్దలు కడుగుతున్నావు. నా ఇష్టం. నేను కావాలి కానీ నా కడుపులో ఉన్న బేబీ నీకు వద్దు. నీకు ఇచ్చిందే కదా దేనికన్నా మాట్లాడుతున్నావు చెత్తోళ్ళగా. సీరియస్గా గట్టి కొడుతుంది బ్రో, గట్టి తాకుతుంది వానికి. వాడు తప్పు నేను భయపడుతుండు. అత్తలేదమ్మా, నాకైతే అర్థం కావట్లేదు. ఓ పక్కన అవ్వాలి అనిపిస్తుంది, ఓ పక్క ఆడలు అనిపిస్తుంది. అంటే నేను నీకు వద్దు. ఎందుకు ఏడాలనిపిస్తుందో తెలుసా, అది వాని ఇత్తనం కాదని డౌట్. అందుకే నాకు నువ్వే సరే కావాలి. నేను వద్దపోతే నా బేబీ కూడా నీకు వద్దు. దేనికొద్దు, నాకు నువ్వు కావాలి. చేసి మాట్లాడుతున్నావు ఎందుకు అన్నిసార్లు కొడుతున్నావు? ఇంకా కొడతాను. పెళ్లి చేసుకొని కొడుకు చేసి ఇప్పుడు ఏమో ఏం తెలియదు కక్కలా మాట్లాడతావా? ఏమిటండి మీరు మాట్లాడేది? చూస్తే నిజమనుకుంటారు. నిజమే కదా నిజమే కదా. జస్ట్ పబ్లిక్ ఎందుకు చూస్తే నిజం అనుకుంటారా? అంటే ఏం లేదా బ్రో నీ దగ్గర? చెప్తున్నాను నీకు చూడు ఎలా ఉంది. అయ్యో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇసిరా ఏయ్, అనుకుంటున్నావు. ఇది మన మెమరీ. విసిరేడు. హే, మెమొరీయా? ఏం మెమరీ అంటే ఇప్పుడు దాన్ని దాచిపెట్టుకుంటావా? అది కానీ ఇసిరేస్తే నీకు ఉంటది. నాకు తెలియదు. నువ్వు దేనికి ఇస్తుంది? నా ఇష్టం. నాకు వాడుకొని వదిలేద్దామని చూసి వాడుకొని వదిలేద్దామని చూడలేదు నువ్వు. అబ్బబ్బబ్బబ్బ. ఎన్ని దెబ్బలు తింటాడు బ్రో వాడు. ఆ కిస్ల కంటే దెబ్బలు ఎక్కువైపోయినాయి పాపం దీంట్లో వానికి. ఇన్ని రోజుల నుంచి కిస్లేని ఇప్పుడు దెబ్బలు. అలాగే మామిడికాయలు తిని తావచ్చు కదా. చెట్టేద్దాం మన ఇంటికాడ. చెట్టేస్తావో సెట్ వేస్తావా ఏదో అంట అంటే అరే నీ అబ్బా ఖచ్చితంగా మాట్లాడిన ఆడుతున్నావు తెలుసా. నేను ఒక్క అనిపోతున్నా. మొక్క తెలియట్లేదా నువ్వు నాన్న పోయి ఇప్పుడు డాడీ డాడీ సన్ యా ఇంగ్లీష్ డాడీ మై సన్ యా అంటాడు. ఏంది వాడు? ఐమ్ సారీ నాన్న. కామెంట్స్ కూడా పెట్టద్దు ప్లీజ్. వాడేదో వద్దులే నేను చెప్పను. ఐమ్ సారీ నాన్న. కామెంట్స్ కూడా పెట్టద్దు ప్లీజ్, బ్యాడ్ కామెంట్స్. ఎందుకంటే మైండ్ చాలా ఇండైరెక్ట్గా ఇంటిస్తుంది. ఏమని? టామీ గాడి కూతురు, టామీ గాడి కొడుకు, టామీ గాడి ఇత్తనం అని పెడతారు కదా, అలా పెట్టండి ఇంకా రీచ్ దేవండి అని చెప్పి ఇండైరెక్ట్గా పెట్టొద్దండి అని చెప్తుంది. మంచాడు క్యూట్గా ఉంటాడు. జస్ట్ ఫ్రాంక్ మాత్రమే ఇది, ఎందుకంటే లాస్ట్ వీడియోలో పడిసేస్తారు కాబట్టి. హలో గైస్ బాయ్ బాయ్. ఎలాంటి కూడా చేసుకుంటారా? లాస్ట్ దాకా కూడా వాడు చెప్పేది ఇట్లా దేక్తండే బ్రో అని. ఓకే చలో గాయస్, ఈరోజుకి ఇదే వీడియో. మీరు కొంచెమన్నా ఏమైనా నవ్వుకున్నారని ఆశిస్తూ దిస్ ఈజ్ మీ బకబాబు లియో సైనింగ్ ఆఫ్.